హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ముందుకి ఒక కొత్త వీడియోతో వచ్చాను ఫ్రెండ్స్. అదేంటంటే నా కారు ఆల్రెడీ సిఎన్జి 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. సో రీసెంట్గా నాకు చిన్న ప్రాబ్లం వచ్చింది సిఎన్జిలో. అది మీ అందరికీ తెలియజేయాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది సిఎన్జి ఫిట్ చేయించుకోవాలనుకున్న వాళ్ళకైనా సరే, సిఎన్జి ఆల్రెడీ ఫిట్ చేయించుకున్న వాళ్ళకైనా సరే ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. యాక్చువల్గా చాలా రోజుల నుంచి నాకు చిన్న ప్రాబ్లం ఉంది. డిక్కీలో హెవీ సౌండ్ వస్తుంది. నేను చాలా ఏంటంటే ఒకవేళ డిక్కీ డోర్ కనుక ఏమైనా పడట్లేదా ఏంటని చాలా టెన్షన్ పడిపోయాను. సో దానివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఏంటా అని చెప్పేసి. సో తర్వాత నేను ఒకరోజు జర్నీ చేస్తుంటే, ట్రావెల్ చేస్తుంటే బాగా హెవీ సౌండ్ వస్తుంది. ఏంటా అని చెప్పేసి బండి ఆపి చెక్ చేస్తే ఏం చేసిందంటే ఫ్రెండ్స్, నా సిఎన్జి ట్యాంక్ ఉంటుంది కదా, ఆ ట్యాంక్ ఫిక్స్ చేసే బాటమ్ బోల్ట్లు ఉంటాయి కదా, ఆ బాటమ్ బోల్ట్ దగ్గర ప్లేట్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఆ డ్యామేజ్ అవ్వడం వల్ల ఏంటంటే ఆ బోల్ట్ అనేది పైకి వచ్చేసింది. ఆ హోల్ నుంచి బయటకు వచ్చేసి అంత క్రాక్ వచ్చేసింది అనమాట. వెనకాల డిక్కీ అంతా బాగా హెవీగా క్రాక్ వచ్చేసింది. సో అది రావడం వల్ల ఏంటంటే సౌండ్ కొంచెం కొంచెంగా పెరుగుతూ హెవీగా అయిపోయి అది మొత్తం డ్యామేజ్ అయిపోయింది ఫ్రెండ్స్. అది ఎంతలా డ్యామేజ్ అయిందంటే ఇప్పుడు నెక్స్ట్ మీకు స్క్రీన్స్ వస్తాయి చూడండి ఒక్కొక్కటి. ఆ స్క్రీన్లో మీకు క్లియర్గా కనబడుతుంది. చూసారు కదా, ఇక్కడ ఇదంతా డ్యామేజ్ ఉంది, ఇదంతా క్లియర్గా మొత్తం క్రాక్ వచ్చేసి ఇదంతా పగిలిపోయింది. సో నేను చాలా టెన్షన్ పడిపోయాను. సో ఆ టైంలో నేను ఎక్కడున్నానంటే విజయవాడలో ఉన్నాను. సో దీన్ని ఏం చేయాలని చెప్పి 2-3 షాపులు తిరిగాను. చాలామంది ఏం చెప్పారంటే ట్యాంక్ తీసేసి మళ్ళీ కింద ప్లేట్ ఒకటి వేయాలని చెప్పారు. బట్ 2-3 షాపులు తిరిగిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే సిఎన్జి ఏమో మేము ఓపెన్ చేయం, మీరు ఓపెన్ చేసుకుని తీసుకొని వస్తే ఆ షీట్ కట్ చేసి వేస్తామని చెప్పారు. సో దానివల్ల ఏంటంటే మనకి ఛార్జ్ పెరుగుతుంది. ఎలా అంటే సిఎన్జి ట్యాంక్ ఓపెన్ చేయడానికి వాళ్ళు కొంత ఛార్జ్ తీసుకుంటారు, ఓపెన్ చేసి మళ్ళీ ఫిక్స్ చేయడానికి. అదేవిధంగా కింద బాటమ్ ప్లేట్ డ్యామేజ్ అయింది కదా, దాని దగ్గర వేరే ప్లేట్ మారుస్తారు. దానికి కూడా సో చాలా ప్రాబ్లం అయిపోయింది. సో అందుకని నేను ఏం చేశానంటే విజయవాడలో తిరగ ఒక షాప్ దొరికింది. ఆ షాప్ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చూసి సరే అండి ప్లేట్ రీప్లేస్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే ట్యాంక్ ఓపెన్ చేసి వాళ్ళే ఒకరిని పిలిపించారు. ఈ వెల్డింగ్ చేసే వాళ్ళని, బాడీ టింకరింగ్ చేస్తారు కదా, టింకరింగ్ అండ్ వెల్డింగ్ వాళ్ళు తీసుకొచ్చి మొత్తం అంతా ప్లేట్ అంతా నీట్గా వేసి వెల్డింగ్ చేశారు. వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే వాళ్ళు కూడా సిఎన్జి ఎక్స్ట్రా ఫిట్టింగ్ టీమే. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరైతే ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేసుకుంటున్నారో వాళ్ళకి ముందుగానే చెప్తున్నారంట. అంటే ఈ బాటమ్ అనేది డ్యామేజ్ అవుతుంది, సో దీన్ని మీరు కొంచెం జాగ్రత్తగా చేయండి అని చెప్పేసి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా ఇలా చేయాలనుకున్నప్పుడు, ఇలా ఫిట్టింగ్ చేయించుకున్నప్పుడు ఒకసారి చెక్ చేయించి కింద బాటమ్ ఎంతవరకు చేయించుకోవాలో బెటర్ అని చేయించుకోండి, వెల్డింగ్ చేయించుకొని మీరు ఫిట్టింగ్ చేయించుకోండి. ఇప్పుడు ఈ స్క్రీన్ చూడండి, ఇక్కడ మీకు కనపడతాయి. అయిపోయిన తర్వాత నేను వెల్డింగ్ చేయించిన తర్వాత స్క్రీన్స్. సో ఎవరైనా ఇన్స్టాలర్స్ ఉంటే కనుక వాళ్ళు కూడా మీరు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఇది సజెస్ట్ చేయండి. ఇలాగే మీరు కనుక ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.